అందంగా ముస్తాబైన పచ్చి అబద్ధాలు కొన్ని బుల్లితెర మీద ఒక భారీ బడ్జెట్ సినిమానే ఆడించుకుంటున్నాయా? అభివృద్ధికి మారుపేర్లు మేమంటే మేమంటూ ఆ రెండు జెండాలు రెపరెపలు మాని టపటపా కొట్టేసుకుంటున్నాయా? విరామ సమయాల్లో నిర్విరామంగా ప్రసారమైపోతున్న సదరు రాజకీయ వాణిజ్య ప్రకటనలకయ్యే ఖర్చు రమారమి 1000 కోట్లు. చెరో 500 కోట్ల దాకా తగలేస్తూ రెండు జాతీయ పార్టీలు పాల్పడిపోతున్న ఈ పగటి మోసాన్ని జనం గుడ్డిగా నమ్మేస్తే నమ్మేయొచ్చుగాక, పొట్ట విప్పి చూస్తే మాత్రం అక్కడ అన్ని పురుగులే. బ్యాలెట్ వార్కి 3 నెలల ముందే నోళ్లు తెరుచుకున్న దేశవాళీ లౌడ్ స్పీకర్లన్నీ చెవుల్నే కాదు మన బుర్రకాయల్ని సైతం తూట్లు పొడిచేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలంటే కేవలం నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ అనబడే రెండు వ్యక్తిగత సామర్థ్యాల మధ్య జరిగే యుద్ధమేనా అనిపించేంత అర్ధనగ్న ప్రదర్శన ఇంకోవైపు. సరే, ఓట్ల పొద్దు పొడిచిందనగానే అక్కడ భారీ సైజ్ ర్యాలీలు, బహిరంగ సభలంటూ ఒకళ్ళనొకళ్ళు కుళ్ళబడుచుకోవడం కామన్. వాటికి అదనంగా వాల్యూ యాడెడ్ సర్వీసుల్లాగా ఇవాళ టీవీలు, ఫ్లెక్సీలు, వార్తాపత్రికల మీద అరచేతిలో స్వర్గాలనబడే ఉచిత హామీలన్నీ కోట్ల కొద్దీ ఖరీదైన ప్రకటనల షేపుల్లోకి మారి అచ్చోసిన ఆంబోతుల్లా తిరిగేస్తున్నాయి. ఒక చేతికి శక్తి, ఇంకో చేతికి అభివృద్ధి అంటూ ఎమోషనల్గా ఊదరగొట్టేస్తున్న ఈ చేతిగుర్తు ప్రచారాలన్నీ రాహుల్ గాంధీ ప్రమోషనల్ ప్రోగ్రామ్సేనన్నది ఒక నగ్న సత్యం. యువరాజా వారి కొత్త కుర్చీ కోసమే ఉద్దేశించిన ఈ ఎండోర్స్మెంట్స్ అన్నీ లేని వాటిని ఉన్నట్లు, ఉన్న వాటిని లేనట్లు చూపెడుతున్న మాయా జల్తార్ లాంటిదేనన్నది అనలిస్టుల ఆలోచన. రాజీవ్ ఆవాస్ యోజన అనేది గుడిసెల్లేని రాష్ట్రాన్ని ఆవిష్కరించడానికి పుట్టిందేనంటూ టీవీల్లో చెప్పుకుంటారు. కానీ సర్కారు కట్టిపెట్టిన లక్షల కొద్దీ స్వగృహ పథకపు ఇళ్లన్నీ వేలంపాటలో అమ్ముకోవాల్సిన నికృష్ట స్థితి ఇవాళ మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. మన్మోహన్ ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంటున్న రుణమాఫీ పథకానికి ఎన్ని తూట్లన్న లెక్క సైతం ఇక్కడ పక్కా. రుణమాఫీ అనబడే ఖరీదైన ఫైలు మీద జరిగిన సంతకానికి మొత్తం 65,000 కోట్ల ఖర్చు చూపించింది యూపీఏ ప్రభుత్వం. కేవలం రైతులకు మాత్రమే ఉద్దేశించిన ఈ రుణాల రద్దు వ్యవహారం పర్సనల్, వెహికల్, మైక్రో ఫైనాన్స్ రుణగ్రస్తుల్ని కూడా ఈ పద్ధతుల్లోనే చేర్చేసుకుంది. బ్యాంక్ మేనేజర్లు, సూక్ష్మ రుణ సంస్థలు సిండికేట్గా ఏర్పడిపోయి పరస్పరం డాక్యుమెంట్లు మార్చుకుని రుణమాఫీకి సంబంధించిన రొక్కంలో ఏకంగా 20% మొత్తాన్ని దిగమింగేశారు. దేశంలో 34 లక్షల మంది స్వచ్ఛమైన రైతులకు అణా పైసా ప్రయోజనం చేకూరకపోగా 24 లక్షల మంది అనర్హులకు రుణమాఫీ నుంచి లబ్ధి చేకూరింది. ఇవన్నీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిగ్గు తేల్చిన వాస్తవాలు. రుణమాఫీలో జరిగిన ఇంతటి ఘోరమైన కిరికిరిని సంవత్సరం ముందే కాగ్ రిపోర్ట్ లెక్క తేల్చిపారేసిన కేంద్ర ప్రభుత్వం కుక్కిన పీనల్లే నక్కి కూర్చుంది. నిజానికి రైతు సంక్షేమం కోసమే పాటుపడాలనుకుంటే రుణమాఫీ కంటే గొప్ప పరిష్కారాలు ప్రభుత్వాల దగ్గర లేకపోయాయా అంటే అది కాదు. చితికిపోతున్న రైతును బతికించాలన్న తపనే ఉంటే ఫలానా పద్ధతిలో పరిపాలించుకోవచ్చంటూ స్వామినాథన్ రాసిపెట్టిన సిఫార్సులు ఉన్నా వచ్చిపోయే భ్రష్ట ప్రభుత్వాలన్నీ కూడా వీటిని చెత్తపుట్టకే దఖలుపరుస్తున్నాయి. రుణమాఫీ లాంటి జిమ్మిక్కులన్నీ ఓట్ల వేటలో జరిగే ఆటలే తప్ప ఇంకోటి కాదు. జాతీయ ఉపాధి హామీ పథకం నారేగా అనేది యూపీఏ భావించుకుంటున్న ఇంకో భుజకీర్తి. ఈ పథకానికి ఉన్న మరకలు అన్నీ ఇన్ని కావు. సంవత్సరానికి 100 రోజుల ఉపాధి, రోజుకు 120 రూపాయల కనీస భత్యం. ఒక్క 2010 ఆర్థిక సంవత్సరంలోనే గ్రామీణ ఉపాధి బడ్జెట్ 40,000 కోట్లు.
మూడు బారిన మన ఊళ్లకు ఉపాధి పండగొచ్చిందని డప్పులు వాయించేసుకుంది కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. ఢిల్లీలో గీసిన స్కెచ్ ఒకటైతే జనంలోకి వెళ్ళగానే అది కాస్త తిరగబడిపోయింది. ఖజానా నుంచి 36,000 కోట్లు జారీ అయితే కనీసం 10,000 కోట్ల విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులైనా మన గ్రామాల్లో జరిగింది లేదు. సగం తవ్వి ఆనక గాలికొదిలేసిన చెరువులు, గుంటల పాలైపోయిన రోడ్లు ఇవే మన ఉపాధి హామీ పథకానికి జుగుప్సాకరమైన ఆనవాళ్లు. పథకం ప్రకారం ఒక్కో కూలికి దక్కాల్సింది 100 అంటే 100 పని రోజులు. కానీ దొరుకుతున్న సరాసరి పని దినాలు మాత్రం కేవలం 42 మాత్రమే. 30% మందికి సగం వేతనమైనా చేతికందదు. అంటే దాదాపు 60 రూపాయల వరకు కోత. ఇదో అధికారిక శ్రమ దోపిడీ. అవినీతి అక్రమాలతో కంపు కొడుతున్న ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు నమోదైన కేసులు దాదాపు 48,000. కూలీల వేతనాల్ని భోంచేసిన 12,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపడము జరిగిపోయింది. ఉత్తరప్రదేశ్లో అయితే ఉపాధి హామీ అంటేనే అధికారులకు అదో ఉచిత భోజన పథకం. ఏకంగా 5,000 కోట్ల రూపాయల నిధుల్ని అధికారులు సొంతిళ్లకే మళ్లించుకున్న ఒకానొక ఉపాధి హామీ కుంభకోణాన్ని ఇవాళ సిబిఐ నిగ్గు తేలుస్తోంది. కేవలం ఉపాధి హామీలో జరిగే అవకతవకల కోసమే ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటు చేసుకోవాల్సినంత కర్మ పట్టింది కేంద్ర ప్రభుత్వానికి. దేశంలో ఉద్యోగం సద్యోగం లేని యువకుడే ఉండకూడదన్నది యువరాజా వారి ఇంకో యువ మంత్రం. వాళ్ల మమ్మీ ఏలుబడికి 10 సంవత్సరాలు ముగిసిపోతున్నా ఇవాల్టికి కూడా నిరుద్యోగ సమస్య నిటారుగానే నిలబడి ఉంది. 2007, 2012 మధ్యకాలంలో అంటే 5 ఏళ్లలో 5,80,00,000 మందికి ఉపాధి కల్పించాలన్నది ప్లానింగ్ కమిషన్ టార్గెట్. దాన్ని అలా ఉంచితే 10 ఏళ్లలో 10 కోట్ల ఉద్యోగాల్ని సృష్టిస్తామన్నది యూపీఏ తాజా ఉపాధి విధానం. అంతకు ముందటి ఎన్డీఏ స్లోగన్ కూడా అచ్చంగా ఇదే. ప్లేస్మెంట్ గ్యారంటీ, సంవత్సరానికో 1 కోటి కొత్త ఉద్యోగాలు, ఏటా 1 కోటి, 10 ఏళ్లలో 10 కోట్లు. ఈక్వేషన్ ఒక్కటే అయినా మాటిచ్చిన నోళ్లు మాత్రం వేరువేరు. ఇంతకు దేశంలో జరిగిందేంటి? నిరుద్యోగులకు ఒరిగిందేమిటి? కలర్ఫుల్ కూటములు ఎన్ని పుట్టుకొచ్చినా నాటి బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి సాపాటు పాట మాత్రం మా చెవుల రింగుమని ఇప్పటికీ మారు మోగుతూనే ఉంది. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. గుజరాత్ నుంచి ఎలివేట్ అయిన ఒక కొత్త కటౌట్ ని దేశానికి పరిచయం చేయడం కోసం బీజేపీ పాల్పడిపోతున్న ఆర్భాట పర్వాన్ని సైతం తప్పు పట్టకుండా ఉండలేని పరిస్థితి. 90s వాజ్పేయి అనే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని జాతికి రీఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు సైతం బీజేపీలో ఇదే ఆయాసం, ఇదే ఉబ్బసం కూడా. కానీ ఆయనకున్న ఇమేజ్ని భూతద్దంలో చూపెట్టి మరీ ఓట్లాడుకున్న మరక కమలం గుర్తు మీద ఇప్పటికీ ఉండిపోయింది. ఆ తర్వాత సెకండ్ ఛాన్స్ కోసం ఇండియా షైనింగ్ అంటూ సైన్ బోర్డుల మీద తెగ ఊదరగొట్టిన జ్ఞాపకాలు మన దగ్గర పదిలం. ఇవాళ గుజరాత్ గడ్డ మీద ఘనత వహించిన మోదీని, ఆయన వెనకటి చరిత్రను 125 కోట్ల మందికి పరిచయం చేసుకుంటూ పోతోంది కమలం పార్టీ. గుజరాత్లో పుట్టడమే ఒక అదృష్టం అన్నంత ఎక్స్ట్రా సైజ్లో నడిచిపోతున్న ఈ పటాటోపాన్ని లోతులకెళ్లి చూసుకోవాల్సిన అవసరాలు ఇక్కడ ఏర్పడిపోతున్నాయి. మోదీ పాటిస్తున్న అభివృద్ధి ఎజెండాలో ఏకంగా 9 లూప్ హోల్స్ దొరికినట్లు లేటెస్ట్ క్యాగ్ రిపోర్ట్ రాసిన లెక్క. ముందటి కంటే మోదీ హయాంలోనే గుజరాత్ 41% అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 1960 నుంచే గుజరాత్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం లాంటిదని, అక్కడ కొత్తగా విరగబడిందేమీ లేదని చెప్తున్న వాళ్ళు లేకపోరు. గోల్డెన్ ఎరా అండర్ మోదీ అనేది ఒక సినిమా స్టంట్ మాత్రమేనన్నది అహ్మదాబాద్కెళ్లి చూసిన వాళ్లలో కొంతమంది చెప్తున్న నిజం కూడా. గుజరాత్ మ్యాప్ని బంగారు పోతేసి టీవీల్లో చూపెడుతున్న కమలం పార్టీ గాని,
నేను ఆమ్ ఆద్మీనేనంటూ గుడిసెల్లో దూరి రొట్టె ముక్క చప్పరిస్తున్న రాహుల్ గాంధీ గాని నిజాలకు మసిపూసే పనికే పాల్పడిపోయేది. చెరో 500 కోట్ల రూపాయల మేర ఈ రకంగా తగలేస్తున్న ఈ రెండు పోటీ పార్టీలు గుర్తుపెట్టుకోవాల్సిన సంగతైతే ఒకటుంది. ఇవాళ దేశంలో ఒక్కోడి నెత్తి మీద 50,000 దాకా అప్పుంది. ఈ రుణభారాన్ని ఇంకా ఇంకా పెంచుకునైనా అభివృద్ధి పదంలో నడిపిస్తామంటే మాత్రం అదెంత మాత్రం ఆమోదయోగ్యం కాబోదు. హామీలు ఇవ్వండి, కానీ ఎలా అమలు చేస్తారో కూడా చెప్పండి అంటూ సుప్రీంకోర్టే నేరుగా గీత గీసింది. ఎన్నికల హామీల్ని అడ్డుకోవడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనంటూ ఈ పార్టీలన్నీ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఏడుపు ముఖం పెట్టిన విషయము మనకు గుర్తుంది. మరి అబద్ధాలకు చెక్ పడాల్సిందెక్కడన్నదే అసలు ప్రశ్న. సుమారు 80 కోట్ల ఓటర్ జనం, 1000 కోట్ల ధనం, ఈ రెంటి మధ్య ఒకే ఒక కామన్ ఎలిమెంట్. ఎన్నికల హామీలనేవి ఒక్కోసారి అమ్మ తినిపించే గోరుముద్దల్లా అనిపిస్తాయి, ఇంకోసారి కాటేసే కాలనాగుల్లానూ కనిపిస్తాయి. మాకు ఓటేసిన ఒక్కో కుటుంబానికి 5 కిలోల బంగారాన్ని తూకం వేసి ఉచితంగా ఇస్తామనే పొలిటికల్ పార్టీల మాటల్ని వినిపించుకోవచ్చు, లేదంటే అడ్డంగా కొట్టి పారేయను వచ్చు. అయితే 67 సంవత్సరాలుగా 15 ప్రభుత్వాలు మారిపోయినా సాకారం కాని అచ్చమైన అభివృద్ధిని, అభ్యుదయాన్ని సాధించి పెడతామంటే మాత్రం ఏ రకంగా నమ్మడం? అందుకే ఇక్కడ నిజ నిర్ధారణ అనబడే రియాలిటీ చెక్ అత్యవసరం అంటున్నాం. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఉమ్మడిగా పాల్పడిపోతున్న ఈ అందమైన అబద్ధ ప్రచారాన్ని తిప్పి కొట్టాలంటున్నాం. సామాజిక పరమైన ఆరోగ్యానికి హానికరం అంటూ వీటి మీద ఎర్రక్షరాలతో కూడిన ఒక హెచ్చరిక జారీ చేయాలన్నది ఒక సూచన, ఇంకో సలహా. ఇదో ఖచ్చితమైన జాతీయ విపత్తు, ఒక నేషనల్ కలామిటీ. 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడమైనది. సముద్రంలోకి వెళ్ళొద్దు.